జీవన ఎరువులతో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో జీవన ఎరువులు ఉపయోగించి సాగు చేస్తున్న మామిడి తోట. విజయవాడ నుంచి భద్రాచలం వెళ్ళే రోడ్లో తిరువూరు దగ్గర గోపాలపురం అనే ఊరు. ఇక్కడ 9 ఎకరాల్లో జీవన ఎరువులను ఉపయోగించి మామిడి తోటని సాగు చేస్తున్నారు పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో. ఈ జీవన ఎరువులు మొదటగా 100 నుంచి 500 కేజీల దాకా పశువుల ఎరువులు కానీ గొర్రెల ఎరువు కానీ తీసుకోవాలి. ఇలా కుప్పగా తయారు చేసుకొని 15 కేజీలు 4 రకాలైన జీవన ఎరువులు అంటే యూరియాకి సంబంధించింది, డిఏపికి సంబంధించింది, పొటాష్ సంబంధించిన జీవన ఎరువులు బ్యాక్టీరియాలు వాడుకొని, మరియు బయోఫంగిసైడ్ మైకోరాజా ఎరువుకి సంబంధించిన వ్యాధులు రాకుండా, భూమి ద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా 4 రకాల జీవన ఎరువులు ఇప్పుడు ఇక్కడ కలుపుకుంటాము. పొటాష్ సంబంధించి జీవన ఎరువు, యూరియాకి సంబంధించి జీవన ఎరువు, అజోస్ప్రెల్లం వాడతాము జీవన ఎరువు యూరియాకి సంబంధించింది. ఫాస్ఫేట్కి సంబంధించింది బాసిల్లస్ మెగాటెరియం జీవన ఎరువు వాడతాము. పొటాష్ సంబంధించి ప్రటూరియా అర్నీషియా వాడతాము. మైకోరాజా జీవన ఎరువు వేయటం వల్ల భూమి ద్వారా సంక్రమించే వ్యాధులన్నీ అరికడుతుంది. పూత పిందె రావటానికి ఈ జీవన ఎరువులు వాడుకోవటం వలన ఇంతకుముందు రసాయనిక ఎరువులు వాడిన దుష్ప్రభావాలు ఏమీ ఉండవు. యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ ఏ విధమైన కెమికల్ ఇంకా అవసరం ఉండదు. ఇప్పుడు ఈ జీవన ఎరువులను ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఈ జీవన ఎరువులు లిగ్నిట్ ఆధారంగా తయారు చేసినవి. మార్కెట్లో అంతా టాల్కమ్ పౌడర్ వాడి జీవన ఎరువులు ఇస్తున్నారు. అవి వాటి వల్ల ఉపయోగం ఉండదు. జీవసేంద్రియ వారు లిగ్నిట్ ఆధారం చేసుకొని మీడియం లిగ్నిట్ ఉపయోగించి తయారు చేసిన జీవన ఎరువులు. నాణ్యమైన జీవన ఎరువులు వాడినట్లయితే కెమికల్ ద్వారా పండించే పంట కన్నా ఎక్కువ పండించుకోవచ్చు. 10% ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇలా కుప్ప మీద వేసిన జీవన ఎరువుల్ని అలా పూర్తిగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ఈ ఎరువులో కొంచెం తేమ శాతం ఉండాలి. ఇప్పుడు రాత్రి వర్షం పడింది కాబట్టి తేమగా ఉంది. లేదంటే 10 లీటర్ల 10 నుంచి 20 కానీ 30 లీటర్ల వాటర్ తీసుకొని ముందుగా చల్లుకొని తర్వాత జీవన ఎరువులు కలుపుకోవచ్చు. ఈ కలుపుకున్న పశువుల ఎరువుని 3 మీటర్ల దూరంగా వేయమ్మ. చెట్టు మొదల్లో కాకుండా 3 మీటర్ల నుంచి దూరంలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వేసేటప్పుడు భూమిలో తేమ శాతం ఉండాలి. ముందుగానే వాటర్ పెట్టుకోండి. లేదంటే జీవన ఎరువులను వేసిన తర్వాత నీరు వదులుకోవాలి. మొక్కకి 3 మీటర్లు, మామిడి చెట్టుకి 3 మీటర్ల దూరంగా జీవన ఎరువులు వేసుకోవాలి. జీవన ఎరువులు వేసేటప్పుడు సాయంత్రం కానీ పొద్దున్న 8 లోపు కానీ వేసుకుంటే మంచి ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు. 4 తర్వాత వేసుకుంటే మామిడి చెట్టు పెద్దగా ఉంటుంది కాబట్టి నీడ వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. సాధ్యమైనంత మట్టుకి జీవన ఎరువులు వేసేటప్పుడు సాయంత్రం పొద్దున పూట వేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. విచ్చలవిడిగా రసాయన ఎరువులు అంటే యూరియా, డిఏపి, పొటాష్ లాంటి హానికరమైన మందులు, పురుగు మందులు వినియోగం వల్ల నిస్సారమైన భూములన్నీ కూడా నిస్సారం అయిపోయినాయి. అటువంటి భూముల్ని పునరుజ్జీవింపజేసే శక్తి ఈ జీవన ఎరువులకు ఉన్నది.
జీవన ఎరువులకి కెమికల్ ఎరువులకి ప్రధానమైన తేడా, కెమికల్ ఎరువులు వాడటం వల్ల సంవత్సరానికి భూమి ద్వారా ఎక్కువ వ్యాధులు సంక్రమిస్తే ఎక్కువ అవుతాయి మరియు భూమి నిస్సారం అవుతుంది. జీవన ఎరువులు వాడటం వల్ల భూమి సారవంతం అవుతుంది. ఈ జీవం ఉన్న జీవన ఎరువుల్ని అన్ని పంటలకు, జామ తోటలకు, అన్ని పంటలకు వాడుకోవచ్చు. వరి మరియు పత్తి, మిరప, జామ తోటలు, అన్ని పామాయిల్ కనుక ఈ జీవన ఎరువులు వాడినట్లయితే గానోడర్మా లాంటి వ్యాధులు రాకుండా నిరోధించుకోవచ్చు. సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేయటం వల్ల అదనపు లాభాలు ఏమిటంటే ఖచ్చితమైన దిగుబడి సాధించుకోవచ్చు. వాతావరణ ప్రతికూలమైన పరిస్థితులు కూడా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న తోటల వల్ల తట్టుకుంటాయి. ఈ జీవన ఎరువుల్లో ఉండే పదార్థాలు యూరియా, డిఏపి కాంప్లెక్స్, పొటాషియం ఎరువుల్లో ఉండే అన్ని పోషకాలు మరియు అన్ని సూక్ష్మ పోషకాలైన జింకు, బోరాను, మ్యాగ్నీషియం, సల్ఫరు, మ్యాంగనీసు, ఐరన్, కాపర్లను మొక్కకు అవసరమైనప్పుడు పంట కాలమంతయు అందిస్తూ ఉంటాయి. రసాయన ఎరువుల కన్నా 100% పనితనాన్ని చూపిస్తుంది. ఈ జీవన ఎరువులను వరి, మొక్కజొన్న, మినుము, పెసర, కంది, శనగ, మిరప, పత్తి, వేరుశనగ, పసుపు, అరటి, కంద, ప్రధానంగా పసుపులో వచ్చే దుంపకుళ్ళు వ్యాధిని అరికట్టుకోవచ్చు. జామ, దానిమ్మ, బొప్పాయి, నిమ్మ, బొప్పాయి, బత్తాయి, మామిడి, అన్ని రకాల పండ్ల తోటలకు, కూరగాయ మొక్కలకు, పూల మొక్కలకు పంట కాలం అంతట్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు. మామిడి తోటకు మాత్రం ఈ నెలలో స్టార్ట్ చేసుకోవాలి. జీవన ఎరువుల్ని సెప్టెంబర్ లాస్ట్లో, అక్టోబర్ మొదట్లో ఇప్పుడు వాడుకుంటే మంచిది. సెప్టెంబర్ నెలలో అయితే జీవన ఎరువులు వాడేటప్పుడు తేమగా ఉండాలి భూమి అంతా. జీవన ఎరువుల వల్ల అదనపు ప్రయోజనాలు, పంట దిగుబడి ఖచ్చితంగా సాధించవచ్చు. కెమికల్ కన్నా 10-15% దిగుబడి పెరుగుతుంది. పామాయిల్ తోటలో గానోడర్మా తెగులు, కొబ్బరి తోటలో వచ్చే గానోడర్మా తెగుల్ని అరికట్టవచ్చు. ఈ వరి, చెరకు పంటలకు వాడినట్టయితే పిలకలు బాగా వస్తాయి, పుష్టిగా ఎదుగుతాయి. నిమ్మ, మామిడి, జామ, సపోటా, ద్రాక్ష, దానిమ్మ, కొబ్బరి, బత్తాయి లాంటి పంటల్లో పూతాపిందె రాలటం తగ్గి కాయల పరిణామం, నాణ్యత, దిగుబడి పెరుగుతుంది. కూరగాయల్లో అయితే పూతాపిందె రాలటం తగ్గి కాయల పరిణామం, నాణ్యత, దిగుబడి పెరుగుతుంది. మరియు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎప్పుడూ తాజాగా ఉంటాయి. కూరగాయలలో పూతాపిందె రావడం తగ్గి కాయల పరిణామం, నాణ్యత, దిగుబడి పెరుగుతుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు కాపునిస్తాయి. అన్ని రకాల పండ్ల, కూరగాయలు, పూలు మొదలైన వాటి నిల్వకాలం పెరుగుతుంది. పోషక లోపాలు ఇప్పుడు ప్రధానంగా ఈ కెమికల్ వాడటం వల్ల అందరిలో ఈ కెమికల్ అంటే యూరియా, డిఏపి, పొటాష్ వాడిన పంటలు తినటం వల్ల పోషక లోపం ఏర్పడుతుంది. అటువంటి పోషక లోపాలు రాకుండా అరికడతాయి ఈ జీవన ఎరువులు. క్రిమికీటకాలను, వ్యాధులను తట్టుకునే సామర్థ్యం మొక్కకి, చెట్టుకు పెరుగుతుంది. సూక్ష్మ స్థూల పోషకాలు జీవన ఎరువులు వాడటం వల్ల సూక్ష్మ స్థూల పోషకాలు మొక్కకు బాగా అందుతాయి. అందువల్ల కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగి మొక్క పెరుగుదలకు అవసరమైన ఆహార పదార్థాలని సమృద్ధిగా తయారు చేసుకుంటుంది. ప్రధానంగా ఈ మామిడి తోటలో వచ్చే సమస్యలు ఏమిటి ఇప్పుడు తెలుసుకున్నాం. మామిడి తోటలో ప్రధానంగా వచ్చేది నల్లి, నల్లదోమ, పేనుబంక, తేనెమంచు. ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో మీరు సాగు చేసినట్లయితే మామిడిలో చాకు ముడత, గొంగలి పురుగు
ఎల్లపుల్లి పురుగు, నల్లిదోమ, నల్లదోమ, పేనుబంక, తామర పురుగులు, పిండి పురుగు, చెదలు, పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగులు కానీ వీటిని పూర్తిగా నియంత్రించుకోవచ్చు. సేంద్రియ వ్యవసాయాన్ని జీవన ఎరువులు ఉపయోగించి వాడుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలను సాధించుకోవచ్చు. ఈ జీవన ఎరువులతో పాటుగా ఈ జీవసేంద్రియ వారు తయారు చేస్తున్న లివింగ్ ఆర్గానిక్ ద్రవజీవన ఎరువు మొట్టమొదటిగా కల్పవృక్షాన్ని ఒక 15 రకాల ఆయుర్వేద వనమూలికలతో తయారు చేశారు. దాన్ని మొట్టమొదటిగా పిచికారీ చేసుకోవాలి. తర్వాత క్రిమ్సంహార్ అనే మందుని ఆయుర్వేద పద్ధతిలో తయారు చేశారు. తర్వాత ద్రవజీవన ఎరువులు, బయో కంట్రోల్ ఏజెంట్స్, ఈ బయో ఫెర్టిలైజర్స్తో పాటుగా జీవన ఎరువులతో పాటుగా బయో కంట్రోల్ ఏజెంట్స్ ఈ ఆయుర్వేద నీమ్ వేప ఆధారంగా తయారు చేసిన కల్పవృక్షాన్ని వాడుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు సాధించుకోవచ్చు. ఖచ్చితమైన దిగుబడులు సాధించుకోవచ్చు. రైతు సోదరులకి మరొకసారి విజ్ఞప్తి, కనీసం మీ పంటల్లో ఏ పంటకైనా సరే 1-2 సార్లు జీవన ఎరువులు వాడినట్లయితే వరి పంటకు వచ్చేసి 12 కేజీలు, మిగతా అన్ని పంటలకు 15 కేజీలు జీవన ఎరువులు 100 కేజీల నుంచి 200 కేజీల దాకా 500 కేజీల దాకా పశువుల ఎరువులతో కలుపుకున్నట్లయితే దిగుబడి పెరుగుతుంది. మొక్క వ్యాధి నిరోధక శక్తి పెరిగి క్రిమికీటకాలను ఆశించినా వాటిని ఏమీ చేయలేవు. రోగ నిరోధక శక్తి మొక్కకు పెరుగుతుంది. నాణ్యమైన పంటని మనం వినియోగదారులకు అందించవచ్చు. ఈ తోట కమ్లీ బాబా గారు ఆశ్రమం వాళ్ళది. ఈ తోట వచ్చేసి విజయవాడ నుంచి భద్రాచలం రూట్లో తిరువూరు దగ్గర గోపాలపురం అనే గ్రామంలో ఉంది. దీని ఎదురుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉండిద్ది. సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవడం, ఎస్పెషలీ ఈ జామ తోటలు, మామిడి తోటలు, ఇట్లాంటి తోటలు పండించుకోవడం వల్ల అదనపు ప్రయోజనం ఏమిటంటే 2 సంవత్సరాలకి పూర్తిగా కెమికల్ రహితమైన భూమి అవుతుంది. తేనెటీగలు మిత్ర పురుగులు మరియు తేనెటీగలు అవి వస్తాయి. ఎప్పుడైతే మనకి తేనెటీగలు పొలంలోకి వస్తాయో పరపరాగ సంపర్కం పెరిగి మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది. మరియు మనం ఎక్కువ డిస్టెన్స్ పెట్టుకున్నట్లయితే తోటల్లో ఇలా నడి మధ్య అంతర పంటలు వేసుకోవచ్చు. అంతర పంటలు వేయటం అనేది ప్రధానమైన ఉపయోగం. అంతర పంటలు వేయటం వల్ల మనం ఎప్పుడు మందులు అంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతులు చేస్తాం కాబట్టి మొక్కకి మనం అదనంగా వేయాల్సిన అవసరం ఉండదు. తగ్గించుకోవచ్చు ఖర్చు, అదనపు ఆదాయం రైతుకు లభిస్తుంది. సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేయటం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సేంద్రియ వ్యవసాయం వద్దాము, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. భారతదేశంలో ఉన్న ఫెర్టిలైటీల మంచి భూమి ప్రపంచంలో భారతదేశంలోనే ఉన్నదని చెప్తారు. అటువంటి భూమిని రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో జీవన ఎరువులను ఉపయోగించి ఎక్కువ దిగుబడి సాధించి రైతన్నలు మేలు పొందాలని ఆశిస్తున్నాము. ఇది లిగ్నైట్ ఆధారంగా తయారు చేసిన జీవన ఎరువులు. బయట టాల్కమ్ పౌడర్ నుంచి తెల్లగా ఉంటాయి. అటువంటి జీవన ఎరువుల వల్ల ఉపయోగం ఏమి ఉండదు. బ్యాక్టీరియా చనిపోతుంది. బ్యాక్టీరియా సస్టైన్ కావాలంటే లిగ్నైట్ వాడాలి. వీళ్ళు అత్యున్నతమైన జీవసేంద్రియ వారు అత్యున్నతమైన అద్భుతమైన మంచి ప్రమాణాలతో తయారు చేసిన జీవన ఎరువులు ఇస్తున్నారు. జీవన ఎరువులు వాడినైతే ఖచ్చితంగా మంచి జీవన ఎరువులు ఒరిజినల్ అయితే మీకు కెమికల్ పంట కన్నా కూడా కెమికల్ యూజ్ చేసి పండించిన పంట అంటే యూరియా, డిఏపి, పొటాషు ఇట్లాంటి కెమికల్ వాడతాము. ఆ పంటలు వాడిన దానికన్నా మంచి దిగుబడి సాధించుకోవచ్చు. జీవన ఎరువులు వాడినట్లయితే భూమి గుల్లబారి ప్రతి సంవత్సరానికి మీకు రైతుకు ఖర్చు తగ్గుతుంది. ఖచ్చితమైన దిగుబడులు సాధించుకోవచ్చు. మంచి జీవన ఎరువులు వాడదాం, అద్భుతమైన దిగుబడులు సాధిస్తాం. ఎవరైనా ఈ తోట చూడాలనుకున్న వారు ఇటు రావచ్చు. ఈ తోట వచ్చేసి ప్రధానంగా గోపాలపురం అనే ఊరి దగ్గర, దీని ఎదురుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉండిద్ది, కన్స్ట్రక్షన్లో ఉన్నది. ఇది తిరువూరు దగ్గరగా తిరువూరుకి 15 కిలోమీటర్లు.
దగ్గరగా ఉన్నది. విజయవాడ నుంచి భద్రాచలం వెళ్ళే రోడ్లో తిరువూరి దగ్గరగా గోపాలపురం ఉంది. ఆ గోపాలపురం మొదట్లోనే తోట ఉండిద్ది. సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న తోట చూడవచ్చు. ఎవరైనా కావాల్సిన వారు, ఆర్గానిక్ షాపులు కావాల్సిన వారు కూడా సంప్రదించవచ్చు. మేము బయట ఆర్గానిక్ షాపులకి ఇవ్వటానికి రెడీగా ఉన్నాము. దీంతో పచ్చళ్ళు పెడతాము. దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఈ మామిడికాయలని ఎవరన్నా కావాలంటే ఎప్పుడైనా వచ్చి ఈ భూమిని కానీ కాయలను కానీ టెస్ట్ చేసుకోవచ్చు. జీవన ఎరువులు వాడి మంచి ఫలితాలు పొందుదాం. జై హింద్.